Praise the Lord. Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన దేవుడు మనలో ఉండి మనతో ఉండి ఇంతవరకు నడిపించాడు. ఇక ముందు కూడా మనల్ని నడిపించునుగాక. ఎలాంటి సమస్యలను మనం ఎదుర్కొంచు ఉన్నా, గాలి తుఫాను మన జీవితాలలో చెలరేగి ఇంకా నావ మునిగిపోతుంది అని అనుకుంటూ ఉండేటటువంటి ప్రజలు ఈ లోకములో కోట్లాది మంది ఉన్నారు. అయితే యేసుప్రభు ఉన్నటువంటి నావను ముంచగల శక్తి నీటికుందా, గాలికుందా, తుఫానుకుందా, అపవాదికుందా? ఎవరికుందా శక్తి? కాబట్టి నీలో, నీ ఇంటిలో యేసుక్రీస్తు ప్రభు ఉంటే నీ కుటుంబం ఎప్పుడూ విచ్ఛిన్నం కాదు. దేవుని నామమున నాకు మహిమ కలుగును గాక. నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. విడిపోదు. తప్పక దేవుడు ఐక్యపరుస్తాడు. అప్పుల భారమును బట్టి నీవు కృంగిపో. అనారోగ్యమును బట్టి నీవు అధైర్యపడవు. ప్రభు నీలో ఉండి నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో. బైబిల్ గ్రంథంలో మనము చూడబోయేటటువంటి దేవుని యొక్క మాటలన్నిటినీ కూడా మీరు జాగ్రత్తగా భద్రపరుచుకొని ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీరు మరలా ఆ వ్రాసుకున్నటువంటి నోట్స్ని, రెఫరెన్సెస్ అన్నింటినీ, మూలవాక్యములన్నింటినీ మరలా చదువుకోనండి. లేని పక్షమున మోక్ష మార్గం టీవీ ఛానల్ అని మీరు యూట్యూబ్లో వెతికి అందులో ఈ మెసేజ్ మీరు కావాలని ఆ పేరును మీరు టైప్ చేస్తే మళ్ళీ ఈ మెసేజెస్ అన్నీ వస్తాయి, మీరు వినవచ్చును. ఈ పరిచర్య ఎంతో భారముతో కూడినది. ఏ విధమైనటువంటి సహాయము టీవీ ఛానల్కి అందకపోయినా, వాక్యోపదేశములుగా మాకు అందకపోయినా ఎంతో భారము కలిగి దేవుని యొక్క రాజ్యను, సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాం. చాలా మంది విశ్వాసులు ఏమనుకుంటారంటే, ఆ ఊరికేనే ఎవరు చెప్తారులేండి, వారికి ఏదో ఒక విధంగా వస్తుంది కాబట్టియే వారు చెప్తారు. నిజం చెప్తున్నానా, అబద్ధం చెప్తున్నానా అనేది మీ ముందు నేను ప్రూవ్ చేయలేకపోయినా అది సత్యమని నేను సేవిస్తున్న నా దేవునికి తెలుసు. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు నామమున నీ పాదముల ఎద్దుకొచ్చి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగో ఈ వాక్యము ద్వారా నీవే ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి వ్రాయబడినటువంటి మాటలలో, మీరు వినువారు మాత్రమై ఉండకుండా విని వాక్యానుసారంగా జీవించువారై, లేక వాక్యానుసారంగా చేరువారై ఉండుడి అని హెచ్చరిస్తున్నది వాక్యం. కాబట్టి వాక్యము విని ఆ వాక్యానుసారంగా మేము నిన్ను రక్షకునిగా అంగీకరించి, యేసయ్యా నీ ఆత్మచేత బలపరచబడుచు ఈ లోకములో మేము ఈ గాలి తుఫానులో కూడా ముందుకు సాగిపోవటకు నడిపించి ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, బైబిల్ గ్రంథంలో ఆదికాండము 18వ అధ్యాయం మనం గమనించినప్పుడు అక్కడ దేవుడైన యెహోవా భూమి మీదికి దిగి వచ్చాడు. ఎందుకు అనంటే, సొదొమ గొమొర్రా పట్టణాలను గూర్చినటువంటి
మొర చాలా గొప్పది, చాలా ప్రార్థన చేస్తూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు. ఆ పట్టణాలు చేస్తున్నటువంటి అరాచకాలు, వారు చేస్తున్నటువంటి అక్రమమైనటువంటి క్రియలు, వారి యొక్క జీవితాలు పరస్పరం వ్యతిరేకంగా ఉంటూ వారు దేవుని ఆజ్ఞలకు లోబడకుండా వారు బహుపాపమును చేస్తున్నారు కనుక ఎవరు మొరపెట్టారు? ఇప్పుడు నీవే దేశంలో ఉన్నావో నాకు తెలియదు, అక్కడ ఏదైనా జరుగుతూ ఉంటే ప్రభు ఈ విధంగా జరుగుతున్నదని మొరపెడుతున్నావా? ఎవరికి చెప్పనక్కర్లేదు. నీ మొర దేవుని సన్నిధానమునకు చేరుతూ ఉన్నది. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎందుకనంటే నీవు మొరపెడుతున్నావా? ఏ దేశమును గురించి నీవు మొరపెడుతున్నావో అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మొరపెట్టకపోతే ఇంతవరకు నేను ప్రార్థించలేదు ప్రభువా, ఇప్పుడు ప్రార్థిస్తానని చెప్పి. ఎందుకో తెలుసా నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైన సహోదరి? ఆదికాండము 18వ అధ్యాయం 21వ వచనం. నేను దిగిపోయి నా ఇద్దరికి వచ్చిన మరో చొప్పున వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదనో, చేయని ఎడల నేను తెలుసుకుందునా. నేను దేవుడైన యెహోవా, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఏమంటున్నాడనంటే, నా దగ్గరికి చేరినటువంటి మొరను బట్టి నేను దిగి వస్తూ ఉన్నాను. ఆ విధంగా జరిగిందా లేదా చూసి నేను నీతిమంతులైనటువంటి వారిని నశింపక భక్తిహీనమైనటువంటి వారి మీద తీర్పు తీరుస్తానంటూ ఉన్నాడు. ఏమర్థమైంది ఇక్కడ మనకి? దేవుడు చూస్తూ ఉన్నాడు, నీతిమంతులు చేసేటటువంటి ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాడు. ఏ సమయంలో ఆయన మధ్యాకాశంలో నిలబడి తన దూతలను పంపిస్తాడో తెలీదు, కానీ నీవు నేను మనము సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే మనము సిద్ధపడి ఉండకపోతే సొదొమ గొమొర్రా పట్టణాలు ఏ విధంగానైతే అకస్మాత్తుగా అవి తుడిచివేయబడ్డాయో అలాంటి పరిస్థితులే రాబోతూ ఉన్నాయి. ఎలా వస్తాయి? ఎప్పుడు వస్తాయి? ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకొని నువ్వేమీ చేయవు. మానవుడు ఏమీ చేయడు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకొని. గనుక దేవుడు దిగివచ్చి ఈ విధంగా సొదొమ గొమొర్రా పట్టణాలను ఆయన పరిశీలించి చూడబోతున్నాడు అనగానే ఒకరు ప్రార్థన చేయడం ప్రారంభించారు దేవుని సన్నిధానంలో నిలబడి. హల్లెలూయా! లోకము ఈ విధంగా బాధిస్తూ ఉన్నది. నాకు వీడియోలు పెడుతూ ఉంటారు, వాట్సాప్లో వస్తూ ఉంటాయి, ఫేస్బుక్లో చూస్తూ ఉంటాను. ఏమనంటే ఫలానా ఈ విధంగా జరగబోతుందంట, ఈ విధంగా చేయబోతుందంట, కాలిఫోర్నియాలో ఈ విధంగా అవుతా ఉన్నది అని అవన్నీ పెడుతూ ఉంటారు. ఏం లాభం? ఆ వీడియోలు చూపించి ఎన్ని లైక్స్ వచ్చినాయో లెక్కించుకోవడానికా, లేకపోతే భయపెట్టడానికా? ఎందుకు పంపిస్తున్నావు ఆ వీడియో? సరే, మంచిదే, నాకు తెలవడానికి ఇతరులకు తెలవడానికి నువ్వు గ్రూప్లో పెడుతున్నావు, మంచిదే. ప్రార్థన చేస్తూ ఉన్నావా వారి కొరకు? ఇదిగో ఇక్కడ చూడండి, ఆదికాండము జెనసిస్ చాప్టర్ 18 verse 23. అబ్రహాము యెహోవా సన్నిధిని నిలిచుండి ఏమంటున్నాడనంటే, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా. ప్రైజ్ ద లార్డ్. God want to hear this question from you. ప్రభువా, లోకమంతా దుష్టత్వంతో నిండి ఉంది అంటున్నావు. ఆ దుష్టుని యొక్క మాటలను విని ఈ లోకంలో అనేకులు వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి వారితో పాటు వారిని నాశనం చేస్తే, వారు నశించిపోతే వారితో పాటు నీతిమంతులు కూడానా అంటే అప్పుడు
దేవుడు ఏమన్నాడంటే, ఆ పట్టణంలో ఒకవేళ ఏ 10 మంది నీతిమంతుల ఎడల దానిలో ఉన్న ఏ 10 మంది నీతిమంతుల నిమిత్తమో ఆ స్థలమును నాశనం చేయక కాయుదు అనంటే దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. సొదొమ పట్టణములో ఏ 10 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునని దేవుని నామమున నాకు మహిమ కలుగును గాక. 2 పట్టణాలు, ఎంతమంది జనాభా ఉన్నారో మనకు తెలియదు. నేను లెక్కబెట్టి ఇంతమంది ఉన్నారని సర్చ్ చేసి 1,00,000 మంది ఉన్నారు, 10 లక్షల మంది ఉన్నారని చెప్పి మిమ్మల్ని ఆహా ఓహో ఏం చెప్తున్నాడు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అక్కడ ఉన్నారు, అందులో ఏ 10 మంది కూడా నీతిమంతులు లేరు, ఉంటే నేను నాశనం చేయనని దేవుడు చెప్పాడు. అబ్రహాం నాకు అర్థమైపోయింది ఏ 10 మంది నీతిమంతులు లేరని. అందుకే ఏమంటున్నాడు, ఏ 10 మంది నీతిమంతులలో 5 తక్కువైతే ఆ పట్టణమంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగాను. అక్కడ 45 నాకు కనబడిన ఎడల నేను దాన్ని నాశనం చేయనని దేవుడు చెప్పాడు. ఇంకా చూడండి, అబ్రాహాం ఇంకా మాట్లాడుతున్నాడు దేవునితో, ప్రభా ఒకవేళ అక్కడ 40 మందే ఉన్నారనుకో, అప్పుడు నీవు నాశనం చేయుదువా? నీవు కోపపడకపోతే 30 మందియే కనబడుదురేమో అని, ఈ విధంగా 20 మందే కనబడుదురేమో. ప్రభు కోపపడని ఎడల ఇంకొకసారి మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నేను నాశనము చేయను అన్నాడు. దేవునితో మాట్లాడడము తండ్రితో కుమారుడు మాట్లాడినట్లుగా మాట్లాడడం అంటే ఇదే. మన వాళ్ళకి మార్కెట్ వెళ్ళినప్పుడు, షాప్స్లోనికి వెళ్ళినప్పుడు బేరాలు ఆడడం చాలా సులువు. చూడగానే పసిగట్టేస్తారు, ఈ చీర ఇది 15,000 కాదు, ఇది 3,000కే వస్తుందని ఆ షాప్ వాడు 3,000కి ఇచ్చేటట్లుగా బేరమాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ వస్తువు కొనడానికి మార్కెట్కి కూరగాయలు కొనడానికి వెళ్ళినా ఆ షాప్ అతను చెప్పిన దానిని బట్టి ఇంత కాదు ఇంతకే ఇవ్వాలి నువ్వు అని పట్టుబట్టి నేను తీసుకోను అని వాదం పెట్టుకొని అంతకే కొనేటటువంటి వాళ్ళు, ఒప్పించేటటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధానము లోపల గోజాడేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు. హీ ఈస్ గివింగ్ కన్సెషన్ టు అబ్రహాం. ఎస్, తక్కువ ఉంటే నేను కాపాడుతాను, నాశనం చెయ్యను. ఏ 10 మందిని బట్టి, 45 మందిని బట్టి, 40 మందిని బట్టి, 30 మందిని బట్టి, 20 మందిని బట్టి, 10 మందిని బట్టిని కూడా నేను నాశనం చేయనని చెప్పి దేవుడు వెళ్ళిపోయాడు. అంటే ఏంటి, ఇంకా అబ్రాహాం దగ్గర మాటలు లేవు. వెళ్ళి ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల మీద తీర్పు నడిపించబడింది. దేవుడు ఇంతకుముందు మాట్లాడినట్లుగానే. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఆయన ఏమంటున్నాడనంటే, నీతిమంతులు కనబడితే దేవుడు చూస్తున్నాడు, అబ్రహాం కాదు చూసేది, నీతిమంతుల కొరకు. నీతిమంతులు అంటే నిర్దోషి అని తీర్చబడినటువంటి వాడు. క్రీస్తు యేసు రక్తము చేత కడగబడి, పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి, మారు మనసు పొంది, పాపముతో ఇక జోలి ఏమీ లేకుండా క్రీస్తు వలె, క్రీస్తు మనస్సును కలిగి జీవించేటటువంటి వాడు. ఆయన నీతి, ద రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇంప్యూటెడ్ టు యూ అండ్ టు మీ. ఆయన నీతిని మనం విశ్వాసము ద్వారా కలిగి ఉంటే, ఆయన నీతిని మనము విశ్వాసము ద్వారా కలిగి ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను నన్ను బట్టి, మన ప్రార్థనలను బట్టి కాపాడుతాడు. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైన సహోదరి,
ఆ పాస్టర్ గారు మాట్లాడితే నేను ఇలా అభిషేకం పొందాను, ఈ పాస్టర్ గారు మాట్లాడితే నేను ఇలా అభిషేకం పొందాను, ఆత్మ బలంగా దిగి వచ్చిందని బయటికి పోయి తిట్టుకుంటూ ఇష్టానుసారంగా జీవించేటటువంటి విధానం కాదు. దేవుడు చెప్పిన మాట సత్యము. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనం, నేను దేశమును పాడు చేయకుండానట్లు. ఎజెకియల్ చాప్టర్ 22 and verse 30, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించిననో ఒకడైనను కనబడలేదు. ఒకడైనను కనబడలేదు. ఆర్ యూ స్టాండింగ్ ఇన్ ద గ్యాప్? జీసస్ క్రైస్ట్ ఈజ్ ద మీడియేటర్. ఆయనే మధ్యవర్తి. దేవునికి మానవునికి మధ్యలో ఉన్న మధ్యవర్తి, విజ్ఞాపన చేయవాడు, పాపలను భరించువాడు, శాపగ్రాహి ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆయన మానవుని యొక్క శాపములను గ్రహించి మానవు యొక్క పాపములను తీసుకొని ఉభయులను అనగా మానవుణ్ణి దేవుణ్ణి సమాధానపరిచాడు, సంధి చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైపోయి ఆ మధ్యవర్తిగా నిలబడే ఆ యొక్క స్థాయిని, లేకపోతే ఆ స్థలమును, ఆ యొక్క అధికారమును, లేకుంటే ఆ పదవిని ఎవరికి ఇచ్చాడు? అదేంటి బ్రదర్, నేను మా చర్చిలో ట్రెజరర్ అయితే నేను బాగా పనిచేయగలను, నేను సెక్రటరీగా ఉంటానండి, నేను ఫలానాగా ఉంటే మా పాస్టర్ గారికి చాలా సహాయపడతాను. సెక్రటరీ, ట్రెజరరు వీటి కొరకు నిన్ను వెతుకుతున్నాడు దేవుడు, నిలబడతావేమో అని. లేదు, నేనెందుకు నిలబడతా? నా పని కాదు. తప్పించుకుంటున్నావు. ఒక్కడైనను కనబడలేదు అని దేవుడు తెలియజేస్తాడు. అందుకే దేశాలు ఈ విధంగా పాడైపోతూ ఉన్నాయి. చాలా దేశాల గురించి ఫోటోలు పెడతారు. అయ్యో, అక్కడ వాళ్ళ ఆకలికి అలమటించిపోతున్నారు, ఆ ఎండిపోయినటువంటి శరీరాలు, బక్క చిక్కినటువంటి వాళ్ళు ఫోటోలు పెట్టి దానివల్ల వారు ప్రైజులు కూడా తెచ్చుకొని ఉంటున్నారు. చాలా మంచి ప్రైజెస్ ఫొటోస్, ఇవి చాలా కరెక్ట్గా ఉన్నాయి అని అవి తెస్తున్నారు. కానీ ఆ దేశము పాడు కాకుండా ఉన్నట్లు, వరదలు వచ్చాయని, తుఫాను వచ్చిందని, మంటలతో చెలరేగిపోయి కాలిపోతూ ఉన్నాయని, దేవుడే తీర్పు తీరుస్తున్నాడని ఎన్నో వాట్సాప్లో మెసేజెస్, ఫేస్బుక్లో చదివాన్ని చూసాం మనం. మీరు కూడా చూసి ఉంటారు కదా. అంటే ఒక దగ్గర బాగా వర్షాలు వచ్చి వరదలతో కోట్లాది రూపాయల నష్టం జరిగి అందరూ కొట్టుకొని పోతూ ఉంటే వీళ్ళకు అన్ని క్యాప్షన్స్ పెట్టి వీడియోలు పెడుతూ ఉన్నారు. వాటిని తీసి ఎంత సంతోషం కదా వాళ్ళకి. దేవుడే చేస్తున్నాడు, మా మీదకి వస్తారా మీరు? అందుకే దేవుడు చేస్తున్నాడు. దేవుడు ప్రియమైనటువంటి ప్రజలారా, ఒక దినమున తప్పకుండా మనము లెక్క ఒప్పచెప్పాలా. నీతిమంతులు 10 మంది ఉండే నేను నాశనము చేయను అని అన్నాడు. నీతిమంతులు 10 మంది ఉంటే దేశమును పాడు చేయను నేను అన్నాడు దేవుడు. టైతిచ్చేవాళ్ళు 10 మంది ఉంటే చాలు అని ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఇంత టైత్ ఇస్తే, ఒక్కొక్కళ్ళు ఒక 100 మంది ఇంత కానుక ఇస్తే ఇంత అవుతుంది చాలు. 100 మంది ఇంత ఇవ్వకపోతే 1000 మంది ఇంత ఇస్తే సరిపోతుంది. 1,00,000 రూపాయలు ఇవ్వండి 1000 మంది, 10 లక్షలు ఇవ్వండి ఒక్కొక్కరు 100 మంది. ఇలా ప్రకటనలు. ఒక్కడైనా ప్రార్థించేవాడు ఉన్నాడా? లేచి నిలబడి ప్రార్థన చేయని చెప్పేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఏదో ముఖస్థుతి కొరకు ప్రార్థన చేయంటే చేయమని అంటుండొచ్చు, కానీ భారభరితమైనటువంటి ప్రార్థన ఎందుకు అనంటే, ఇర్మియాలో దేవుడి విధంగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు ఉండదు. నా సన్నిధిని ఉండకుండా వారిని
గొట్టును. మోషే, సమూయేలు ప్రార్థనాపరులు. మోషే ఏమన్నాడు? ఈ ప్రజలను నీవు క్షమించు, వారిని నాశనం చేయకు, లేదంటే నా పేరును జీవగ్రంథంలోంచి తుడుపు పెట్టమని మోషే దేవుణ్ణి అడిగాడు. నా పేరును తుడిచేసాయి. సమూయేలు ఏమన్నాడు? మీ నిమిత్తము నేను ప్రార్థన చేయటం మానినట్లయితే అతనికి పాపమవునుగాక అని చెప్పాడు. ప్రార్థన చేయకపోతే తనకు పాపమవునుగాక అని చెప్పినటువంటి ప్రవక్తను ఎవరినైనా చూశారా? సేవకుని ఎవరినైనా చూశారా? మీ నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను, మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే పాపమవునుగాక అని చెప్పాడా? ఎవరు లేరు కదా. మీరే నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నాను. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, యెహెజ్కేలు గ్రంథంలో మనం ఒక గొప్ప సత్యమును చూస్తాం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఎజెకియల్ చాప్టర్ 14 and verse 14. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఎలా వచ్చింది పరిస్థితి అని అంటే, నీవు నీతిమంతుడవైతే రక్షింపబడతావు. నిన్ను బట్టి వేరే వాళ్ళు రక్షింపబడే స్థితి ఉందా? అంటే వాళ్ళు ఎన్ని పాపాలు చేస్తుంటే, ఎన్ని దోషాలు చేస్తుంటే, ఇష్టానుసారంగా దేవుని విరోధంగా పాపం చేస్తుంటే, ప్రభా వారికి సాయం చేయి, ప్రభా వీరి రక్షణ, మీకేమీ కాదు, మీరు చేయబెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తా, బాగా అయిపోతారు. వెంటనే నెక్స్ట్ వీకే వచ్చేసి నిలబడతారు. నేను ఇలా చేయబెట్టుకున్నానండి, ఈ రోగం బాగా అయిపోయిందండి. రోగం ఉంటే కదా బాగాడానికి. ఎందుకు ఇవన్నీ? చూస్తున్నాడు దేవుడు పైనుంచి. ఆయన కుమారుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, ఇక్కడ ఇర్మియాతో కూడా దేవుడు మాట్లాడాడు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనములో దేవుడైన యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడనంటే, యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకంగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల దానిని క్షమించుదును. న్యాయము జరిగించుటకు, నమ్మకంగా ఉండ యత్నించుటకు ఎవరైనా ఒక్కడు యెరూషలేము పట్టణం అంతటిలో ఒక్కడు కనబడితే నేను ఆ పట్టణం అంతటినీ క్షమిస్తానని చెప్తూ ఉన్నాడు. అంటే ఒక్కడు కూడా లేడన్నమాట. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, నేను 2 వాక్యాలను నూతన నిబంధనల నుంచి చదవాలని ఆశపడుతున్నా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడిన నెరవేర్చినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ఎవరిని బట్టి అతిశయపడాలి? ఎవరిని బట్టి విజ్ఞాపన చేయాలి? ఎవరిని బట్టి మనం నీతిమంతులమని మనం విశ్వాసముతో దేవుని సన్నిధానంలో వెళ్ళి నిలబడాలి? యేసుక్రీస్తు ప్రభువును బట్టి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో అనేకులు తమ క్రియలను బట్టి నీతిమంతులని అతిశయపడుతూ ఉన్నారు. కానీ మన క్రియలను బట్టి కాకుండా క్రీస్తు యేసు చేసిన రక్షణ కార్యమును బట్టి మనము నీతిమంతులం అయ్యామని ఎంతమంది గ్రహిస్తూ ఉన్నారు, ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము చివరి వాక్యం అనగా 21వ వాక్యం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనుష్యుల నీతి కాదు, ఈ లోక సంబంధమైన నీతి, మంచితనం కాదు. ఆయన చీమకైనా అపకారం తలబెట్టడండి, చేతికి ఎముక లేదు, ఎంతో సహాయం చేస్తాడండి,
వారి ఇంటిలోనికి వెళ్తే చాలా బాగా చూసుకుంటారండి. ఇవన్నీ మంచి పనులే, వద్దని చెప్పడం లేదు. కానీ నీతి ఎక్కడి నుంచి కలుగుతుంది మనకంటే, దేవుని నీతి మన యందు ఉండాలి. ఆయన చిత్తము మన జీవితాలలో నెరవేర్చబడి, ఆయన రక్తం చేత కడగబడి విమోచింపబడిన జీవితం నీతి. ఆయన నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపమెరుగని యేసుక్రీస్తు ప్రభువును మన కొరకు పాపముగా చేశానని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి దేవుడు ప్రియమైనటువంటి ప్రజలారా, ఒక్కడైనా లేడు అనంటే నేనున్నాను ప్రభువా అని లేచేవారు ఎంతమంది? చేయెత్తమంటే అందరూ ఎత్తుతారు, లేచి నిలబడమంటే అందరూ నిలబడతారు, మోకరించమంటే అందరూ మోకరిస్తారు, కిందపడి దొర్లుమంటే అందరూ కిందపడి దొర్లుతారు. ఇంకా ఎవరైనా మీరందరూ గుండి కొట్టించుకోండి అని అంటే గుండు కూడా కొట్టించుకుంటారు. ఇందులో అస్సలు ఏ విధమైన డౌట్ లేదు. గుడ్డిగా మనుషులు ఈ దినమున మనుషులను వెంబడిస్తూ ఉన్న దినాలు ఇవి. మనం క్రీస్తును వెంబడించే అనుభవంలో నీవు నేను మనం ఉండాలి. నీతిమంతులంగా తీర్చబడ్డాం గనుక నీతిమంతుల కొరకు ప్రార్థన చేస్తూ, ప్రతి ఒక్కరు నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుని సహాయం అడుగుతూ అబ్రహాము, నోవాహు, యోబు, దావీదు, దానియేలు, ఆ తర్వాత నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు, ఇంకా అనేక మంది అపోస్తలులు, భక్తులు ప్రార్థించినట్లుగా మనము కూడా ప్రార్థించుటకు దేవుడు మనలను తన ఆత్మచేత అభిషేకించి నడిపించును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీ వాక్యం సెలవిస్తున్నది. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడి ఉన్నట్లుగా, నీవు నీ రక్తంను చిందించావు, ఆ రక్తం చేత కడబడి విమోచింపబడిన మేము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. అవును ప్రభా, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారన్నావు. కాబట్టి ఆ ఒక్కడు నీవెవరినైతే వెతుకుచున్నావో అది ప్రార్థన వినుచున్నటువంటి ఆ సహోదరియే లేక ఆ సహోదరునే మీరు ఎన్నుకోనండి. నన్ను కూడా నీవే అని అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆధిక్యత, యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చినటువంటి ఆ యొక్క నడిపింపు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థించే ప్రార్థన మాకు నేర్పించమని, మేము యుక్తంగా ఏ విధంగా ప్రార్థించాలో మాకు తెలియదు కాబట్టి నీ ఆత్మచేత నీవు మాలో ఉండి ప్రార్థించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.